హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు మనం రోడ్ సైడ్ ఉండే చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లాంటి టేస్టీ అయిన వెజ్ మంచూరియాని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి. ఇంట్లో మీరు ఇలా వెజ్ మంచూరియాని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి చూసారంటే మరెప్పుడు బయట తినరండి, అంత టేస్టీగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టపడే ఈ వెజ్ మంచూరియాని మనం ఇంట్లోనే హైజీనిక్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మా ఇంట్లో వాళ్ళందరూ ఈ వెజ్ మంచూరియాని ఇష్టంగా తింటారండి. సాఫ్ట్గా జ్యూసీగా ఉండే ఈ వెజ్ మంచూరియాని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. వెజ్ మంచూరియా లేదా క్యాబేజ్ మంచూరియాను ప్రిపేర్ చేయడానికి క్యాబేజీని తీసుకొని శుభ్రం చేసి కట్ చేసుకోవాలండి. క్యాబేజీని ఇలా సన్నగా కట్ చేసి కానీ లేదా తురిమి కానీ తీసుకోవాలండి. క్యాబేజీని తురమడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మిక్సీలో అయినా వేసుకోవచ్చండి. క్యాబేజీని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. లేదా మిక్సీలో వేసుకుంటే ఇలా బరకగా ఉండేలా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. మిక్సీ పట్టిన క్యాబేజీని ఇలా గట్టిగా పిండితే దాంట్లోంచి క్యాబేజీ రసం వస్తుందండి. క్యాబేజీ తురుమును ఇలా చేత్తో పిండి కానీ లేదంటే ఒక కాటన్ క్లాత్లో వేసుకొని మూట కట్టి గట్టిగా పిండి జ్యూస్ తీసి తీసుకోవాలండి. ఇలా క్యాబేజీ రసం పిండడం వల్ల మనం వేసే కార్న్ఫ్లోర్ ఇంకా మైదా తక్కువ పడుతుందండి. పిండి తక్కువగా వేసి మంచూరియాను చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. కావాలంటే మీరు ఈ క్యాబేజీ తురుములో కొంచెం క్యారెట్ని కూడా తురిమి వేసుకోవచ్చండి. దీంట్లో హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ సాల్టు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని కలుపుకోవాలి. వీటన్నింటినీ బాగా కలిపాక 4 టేబుల్ స్పూన్ల మైదా పిండిని, 4 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేసి కలుపుకోవాలి. పిండి వేసి కలిపి క్యాబేజ్ మిశ్రమాన్ని చేత్తో ఇలా ఉండలా చేసుకొని చూడాలండి. అవసరం అనుకుంటే మరొక స్పూన్ మైదాని, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కాక క్యాబేజీ మిశ్రమాన్ని ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకొని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఆయిల్కి సరిపడా బాల్స్ను వేసుకొని 1 నిమిషం ఆగి వాటిని కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మంచూరియన్ బాల్స్ అన్నింటినీ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసాక మిగిలిన పిండితో కూడా అన్నింటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. క్యాబేజ్ మిశ్రమం మొత్తాన్ని ఇలా బాల్స్లా చేసుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాక డీప్ ఫ్రై చేసిన అన్ని వెజ్ మంచూరియన్ బాల్స్ని మళ్ళీ ఒకసారి వేడి నూనెలో వేసి 2 మినిట్స్ ఫ్రై చేసి తీసుకోవాలండి. ఇలా చేయడం వల్ల మన వెజ్ మంచూరియా ఎక్స్ట్రా క్రిస్పీగా ఉంటుంది. ఫ్రై చేసిన ఈ క్యాబేజీ బాల్స్ని ఇలాగే తిన్నా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. వీటితో మంచూరియా ప్రిపేర్ చేయడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఇంకా క్యాప్సికమ్ ముక్కల్ని వేసి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని హైలో పెట్టే మనం వీటిని ఫ్రై చేయాలండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక హాఫ్ టీ స్పూన్ కారం, 2 టీ స్పూన్ల సోయా సాస్, 2 టీ స్పూన్ల టొమాటో సాస్, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. వీటన్నింటినీ వేసాక 2 మినిట్స్ ఫ్రై చేసి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలండి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఇది చిక్కగా అవ్వడానికి 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ని వాటర్తో కలిపి దీంట్లో వేసుకోవాలండి. కార్న్ఫ్లోర్ వేసి హై ఫ్లేమ్లో 2 మినిట్స్ కలుపుతూ ఉంటే ఇలా మిశ్రమం చిక్కబడుతుందండి. ఇలా చేయడం వల్ల మనం మంచూరియన్ బాల్స్ని దీంట్లో వేసినప్పుడు ఇదంతా బాల్స్కి చక్కగా కోట్ అవుతుందండి. మిశ్రమం చిక్కబడ్డాక మనం ఫ్రై చేసి పెట్టిన మంచూరియన్ బాల్స్ను వేసి కలుపుకోవాలి. ఈ క్యాబేజ్ మంచూరియాని ప్రిపేర్ చేస్తున్నంతసేపు స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టాలండి. మంచూరియన్ బాల్స్ వేసి 2 మినిట్స్ ఫ్రై చేసి చివరగా కొత్తిమీర తరుగు వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన వెజ్ మంచూరియా
లేదా క్యాబేజ్ మంచూరియా రెడీ అండి. ఇది మనం బయట రెస్టారెంట్‌లో కానీ లేదా చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో తిన్నట్టుగానే చాలా టేస్టీగా, జ్యూసీగా ఉంటుందండి. ఈసారి మంచూరియాని ఇలా ఇంట్లోనే ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ అండ్ క్రేజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు లతాస్ కిచెన్.